ఇవాళ మనం చూసాం హైదరాబాద్ నియోజకవర్గంలో ఒక అభ్యర్థిని గెలిపించారు. కార్పొరేట్ విద్యా వ్యాపారం తీసుకొచ్చి నిలబెడితే అది ఆయన్ని మత భావజాలంతో గెలిపించారా లేకపోతే డబ్బుతో గెలిచాడా? ఎట్లా గెలిచిన తర్వాత ఆయన ఎమ్మెల్సీ అయ్యాడు. కానీ ఉపాధ్యాయులకు ఏం జరిగింది? ఏనాడన్నా ఒక్క మాటన్నా ఉపాధ్యాయుల గురించి మాట్లాడారంటే ఎక్కడ మనకు కనపడదు. పోనీ ఇతర నియోజకవర్గాల్లో ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళు గెలిచారనుకుంటే వాళ్ళు ఏమైనా ఉపాధ్యాయుల పక్షాన్ని నిలబడ్డారంటే గెలిచే వరకు ఉపాధ్యాయ ప్రతినిధి, గెలిచిన తర్వాత అధికార పార్టీ అభ్యర్థి. ఎందుకంటే కండువగా వచ్చేస్తుంది మెడలో. ఎప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే అప్పుడు ఆ పార్టీ కండువ మెడలోకి వచ్చేస్తా ఉంది. ఎవరో అవసరం లేదు. మరి ఇక్కడ ఈ నియోజకవర్గంలో చూస్తాం 2007లో మొట్టమొదటిసారి ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినప్పుడు ఈ నియోజకవర్గానికి ప్రపంచం మీద చుక్క రామయ్య గారు ఎమ్మెల్సీగా వచ్చారు. మరి ఆయన ఏనాడు కూడా ఏ పార్టీ కండువ తప్పలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ చనిపోయాడు. మళ్ళీ ఇవాళ ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇవాళ బీఆర్ఎస్ పోయి మళ్ళీ కాంగ్రెస్ అధికారం రాగానే కాంగ్రెస్ లో చేరాడు. మళ్ళీ ఇప్పుడు మ్యాండేట్ కోసం ట్రై చేస్తే ఆ సంఘం మ్యాండేట్ ఇవ్వకపోతే ఇవాళ బీసీ వాదం బయటకు వచ్చింది. ఇవాళ బీసీ వాదం నిజమే. నువ్వు ఎమ్మెల్సీగా ఉన్ననాడు బీసీల కోసం ఏం చేశావు? ఇవాళ ఎమ్మెల్సీ ఓడిపోయిన తర్వాత కొన్ని బీసీల కోసం ఏమైనా చేసావా? నువ్వు ఇవాళ దాకా అంతకుముందు ఆ తర్వాత పిఆర్టీ ఒకటే ఉన్నావు కదా. మరి పిఆర్టీలో నువ్వుండి ఒక్కనాడు కూడా బీసీ అభ్యర్థిని పిఆర్టీ అధ్యక్షుడిగానో ప్రధాన కార్యదర్శిగానో చేద్దామనేటువంటి ఆలోచన ఆ రోజు ఎందుకు చేయలేదు? నీ చేతిలో ఉన్న పని కదా. మరి వాళ్ళు ఎందుకు బీసీ అంటూ నువ్వు ఓట్ల కోసం వస్తున్నావు తప్ప ఇంకోటి కాదు. అయినా ఇవాళ మాట్లాడితే బీసీ బేసిక్గా టీచర్ కదా. టీచర్లలో ఎట్లయితే హెచ్ఈటీలు, పండిట్లు, పీఈటీలు, హెడ్ మాస్టర్లు ఉన్నారో బీసీలలో కూడా రకరకాల కులాలు ఉన్నాయి కదా. నువ్వు ఏదో ఒక కులానికి ప్రతినిధిగా తప్ప నువ్వు మొత్తం బీసీ ప్రతినిధి ఎట్లయితావని చెప్పి కూడా ఇవాళ క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అందుకని బీసీ మిత్రులు బీసీ అని చెప్పేసి అందరూ ఉన్న అవకాశవాదంగా తన పదవి కోసం ఇవాళ మిమ్మల్ని అడ్డం పెట్టుకునే ప్రయత్నమే తప్ప వాస్తవానికి ఆయన ఆ రకమైనటువంటి ప్రతినిధి కాదు. ఇవాళ బీసీగా పుట్టడమే కాదు కావాల్సింది, బీసీలకి లేకపోతే ఎస్సీ ఎస్టీలకి మంచి మేలు చేయాలనేటువంటి ఒక ఆలోచన, ఆ ఆలోచన విధానం కావాలి. అది ఎక్కడుంది అంటే ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టు నర్సిరెడ్డి గారి దగ్గర ఉంది. ఎందుకంటే నర్సిరెడ్డి గారు ఆయన ఎందుకంటే పుట్టుక మన చేతిలో లేదు. కులం ఏ కులంలో పుట్టాలనేటువంటిది కులస్వామ్య వ్యవస్థలో ఎవరు ఏ కులంలో పుట్టాలనేది మన చేతిలో లేదు. కాబట్టి పుట్టిన తర్వాత నిర్ణయమైనటువంటి ఆ కులాల గురించి ఇవాళ మాట్లాడటం కంటే ఎవరి కోసం నిలబడతారు, ఎవరి కోసం పనిచేస్తారు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే తప్పనిసరిగా ఈరోజు ఉపాధ్యాయులు, ప్రభుత్వ విద్యారంగం, ప్రజలందరి పక్షాన నిలబడి మాట్లాడగలిగినటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి ఉన్న వాళ్ళలో ఎవరు అంటే నర్సిరెడ్డి గారు అని చెప్పేసి మనం తప్పనిసరిగా చెప్పాల్సినటువంటి అవసరం. ఒక ఆయన గతంలోనే ఉన్నటువంటి ఎమ్మెల్సీలు ఒక్క సంఘంలో బాధ్యులుగా పనిచేసిన ప్రధాన బాధ్యులుగా పనిచేసిన మూడు ఒక ఆయన బీజేపీ నుంచి వస్తున్నాడు, ఒక ఆయన బీసీ తరఫున వస్తాడు, జాక్టో తరఫున వస్తాడు, ఒక ఆయనేమో టీఆర్టీ అధికారిక అభ్యర్థిగా వస్తూ ఉంటాం. ముగ్గురు కూడా ఒకే సంఘం నుంచి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకొక ఆయన టీఆర్టీ టీజీ తగిలించుకున్నా ఆయన ఎంతసేపుగా ఆయన ట్యాగ్లైన్ ఏముంటుంది? అధికార ప్రతినిధి అంటాడు, మేనిఫెస్టో కమిటీ సభ్యుడు అంటాడు. నువ్వు మేనిఫెస్టో కమిటీ సభ్యుడు అయితే అసలు నువ్వు ఉపాధ్యాయులకు వచ్చి ఓట్లు కాకుండా నీకు ఎక్కడుంది? 317 జీవో బాధితులందరికీ న్యాయం చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు కదా. మరి 317 జీవో బాధితులకు న్యాయం చేయడం కోసం కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వం వేసింది. 6 నెలలు వండం తగ్గిన తర్వాత ఎలుకలు కూడా మట్టపోయారు కదా. 317 జీవో క్లీన్ చిట్ ఇచ్చారు కదా. మరి స్థానికత కోల్పోయినటువంటి ఉపాధ్యాయులకి నువ్వేం సమాధానం చెప్తావు? ఇప్పుడు నువ్వు 317 బాధితులకు న్యాయం చేయడం అంటే ఎవరైతే స్థానికత కోల్పోయారో స్థానికులుగా ఉండి పక్క జిల్లాలో పోయి మళ్ళా పరాయాలుగా బతుకుతా ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళ సొంత జిల్లాలకు తీసుకొస్తే నువ్వు న్యాయం చేసినట్టు. ఆ మాట చేయలేదు, ఆ పని నువ్వు చేయలేదు. సిపిఎస్ రద్దు చేస్తామన్నారు. మరి సిపిఎస్ రద్దు ఏమైంది? వాళ్ళ వీటికి నువ్వు సమాధానం చెప్పకుండా ఇప్పుడు ఇంకా నన్ను గెలిపిస్తే నేను ఇంకేదో ఉత్తరిస్తానని చెప్పడం, లేకపోతే పండిట్లు పీటీలకి నా వల్లనే ప్రమోషన్ నువ్వు చేసావా?
పండిట్లు పీటీఎల్ ప్రమోషన్ల కోసం 2008 నుంచి 2018 దాకా జాక్తో కానీ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ కానీ చేసినటువంటి పోరాటాల ఫలితంగా 10,479 పోస్టులు అప్గ్రేడ్ అయింది తప్ప ఇందులో అశాంతి పాత్ర ఎక్కడ ఉంది? అందుకని ఇవాళ పండిట్ పీటీ పోస్టులు 2019లో అప్గ్రేడ్ అయిన పోస్టులు 2024 దాకా 23 దాకా కోర్టుల్లో కేసు ఉంది. కోర్టు కేసు పరిష్కారం అయిన తర్వాత డెట్ వివాదం పరిష్కారమే అన్ని ప్రమోషన్లు ఇస్తే అన్ని ప్రమోషన్తో పాటు ఆ ప్రమోషన్లు వచ్చింది తప్ప ఇందులో ఆయన చేసింది ఏముంది? ఇక్కడ రెండో విషయం, ఇవాళ ప్రమోషన్ల కార్యశాల కూడా అసమర్థండి. ఎట్లయితే నువ్వేమన్నా ఢిల్లీ పోయినావా? టెట్ విషయంలో ఏమన్నా వివాదం పరిష్కారానికి ఏమైనా ప్రయత్నం చేసినావా? లేదు కదా. టెట్ వివాదం పరిష్కారానికి పోయిందెవరు? యూఎస్పీసీ జాట్తో ఈవెన్ పిఆర్టీ నాయకులు కూడా పిలిచి ఎన్సిటి సెక్రటరీ అపాయింట్మెంట్ తీసుకున్నా పోదారండి పరిష్కారం చేసుకుని వద్దామని ఎన్సిటి గారు చెప్తే ఒక్కరోజు ముందు పోయి పిఆర్టీ వాళ్ళు విరత్పత్రం ఇచ్చి ఫోటో దిగొచ్చి ప్రెస్లో ఇచ్చుకున్నారు. కానీ తెల్లవారి మీటింగ్ యూఎస్పీసీ జాట్తో ప్రజలతో కలిసి ఎన్సిటి సెక్రటరీతో గంటన్నర మీటింగ్ పెట్టి మాట్లాడి క్లారిఫికేషన్ తీసుకొచ్చిన ఫలితంగా వీళ్ళ ప్రమోషన్లో సంక్షోభం తేలిపోయింది. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలైన తెల్లవారే ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకొని మళ్ళీ ఇదే అన్ని సంఘాల నాయకులు తీసుకొని ముఖ్యమంత్రి కలిస్తే ముఖ్యమంత్రి ఎడ్యుకేషన్ సెక్రటరీతో మాట్లాడి మీరెందుకు కలవండి, నర్సిరెడ్డి గారు వస్తాడు, పాసిబిలిటీ ఉంటే అవుతుందని చెప్పండి, కాకపోతే ఎందుకు కదా వాళ్ళని కన్విన్స్ చేసి పంపించండి అని చెప్పి ప్రమోషన్ విషయంలో చెప్తే వెళ్ళి వెంకటేశ్వర గారి దగ్గర కూర్చొని గంటపాటు మాట్లాడి ఆయన్ని కన్విన్స్ చేసి ఆయన మనల్ని కన్విన్స్ చేయడం కాదు, ఆయన్ని కన్విన్స్ చేసి ప్రమోషన్లకు లైన్ క్లియర్ చేయించింది ఎవరు? అది నర్సిరెడ్డి గారు యూఎస్పీసీ జాక్తో నాయకత్వం అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఇవాళ ఏ కృషిలో కూడా ఆయన అధికార పార్టీ ప్రతినిధి అయితే కావచ్చు, ఆయన పోతే ఆయన తిన్న అధికార బలంతో ఎమ్మెల్యేనో ఇంకేముందో పెట్టుకొని మంత్రులందరూ పోవచ్చు, కానీ చేసినటువంటి కృషిలో మన పోరాటాలు లేకుండా మన పాత్ర లేకుండా ఇవేమీ కూడా పరిష్కారం కాలేదు. నిజంగానే నీకు అంత సత్తా ఉంటే మొన్న 29 రోజులు సమ్మె చేసినప్పుడు కేజీబీ ఉద్యోగులకి టైం స్కేల్ సంబంధించి ఎందుకు ముఖ్యమంత్రి దగ్గర తీసుకుని హామీ ఇప్పించలేకపోయామని చెప్పి ఇప్పుడు అడగాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అందుకని ఇవాళ వచ్చేటువంటి అభ్యర్థులు, ఇవాళ బయటకు వచ్చేటువంటి వాళ్ళంతా కూడా పోటీ చేసే వాళ్ళంతా కూడా ఆయన ఎక్కడ ఇవాళ మనకి లింగి వెంకటేశ్వరులని ఇలా నామినేషన్ చేసింది నల్గొండ లింగి వెంకటేశ్వరు. ఈ రాబోయే రోజుల్లో హర్షవర్ధన్ రెడ్డి కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. ఎక్కడ ఎన్నికున్నా పోయి నామినేషన్ చేయడం, ఓడిపోవడం అలవాటు. అందుకని బాబునాథ్ నియోజకవర్గంలో ఇప్పుడు 3 సార్లు ఓడిపోయాడు. ఇప్పుడు మైగ్రేట్ అయి నల్గొండ నియోజకవర్గానికి వచ్చాడు. మరొక్కసారి ఇక్కడ బుద్ధిపల్లి రాలగొడితే బుద్ధి వస్తుందా లేకపోతే ఇంకో నియోజకవర్గానికి పోతుందో చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవంగా ఆలోచిస్తే ఇవాళ ఆయన వల్ల ఆయన సోషల్ మీడియా ఆయన తప్ప ఆయనకి ఎక్కడన్నా ఒక ఫిక్స్డ్ క్యాడర్ ఉందా, ఒక జిల్లా కమిటీ ఉందా? ఈఆర్పీ టీజీ పేరుతో ఇప్పుడు 3 సంఘాలు ఉన్నాయి. ఆయన ఏదో హైప్ క్రియేట్ చేసుకుంటే ఓట్లు ఉన్నోళ్ళు లేనివాళ్ళు అందరూ సోషల్ మీడియాలో పోస్టింగ్ పెడతా ఉంటే మనం కూడా అబ్బా హర్షవర్ధన్కి ఇంతుందా అంతుందా అనుకున్నా, ఎవరు కూడా ఓట్లు వేసేవాడు కాదు. ఇవన్నీ మనం చూసినప్పుడు ఆయన అధికార పార్టీ మీద భ్రమలు పెంచుకోవాల్సిన అవసరం లేదు. లేకపోతే ఇతరులు ఆయన కాదు ఇంకెవరు గెలిచినా పోయేది వాళ్ళు అధికార పార్టీకి అండగొట్టుకునేవాళ్ళు. అందుకని కాంగ్రెస్ పార్టీ కూడా ఏంటి ఇవాళ ఇటు రవీందర్ గెలిచినా, శ్రీపాల్ రెడ్డి గెలిచినా, హర్షవర్ధన్ రెడ్డి గెలిచినా కానీ వాళ్ళకి ఏం నష్టం లేదు. ఎవరు గెలిచినా మళ్ళీ ఆ దొడ్లోకి వచ్చేవాళ్ళే కదా. అందుకని అటువంటి ఇబ్బంది లేదు. అందుకని ఎవరు గెలవాలంటే ఎవరైతే ప్రభుత్వ పక్షం ప్రతిపక్షం కాకుండా ఉపాధ్యాయుల పక్షాన్ని నిలబడి ఉపాధ్యాయుల కోసం ప్రభుత్వ విద్యారంగం కోసం పనిచేస్తారో వాళ్ళు గెలవాలి ఈ నియోజకవర్గం నుంచి. అది ఎవరు అంటే అది నర్సిరెడ్డి గారే. ఈ 6 ఏళ్ల కాలంలో మనం చూసాం. అందుకని ఇవాళ అక్కడ కూడా లాస్ట్ టైం కొండలరెడ్డి గారు గెలవలేకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. టీపీటీఎఫ్ విడివిడిగా పోటీ చేయడం కావచ్చు, టీఎస్యూటీఎఫ్ గా కూడా ఆనాటికి ఇంకా పూర్తి స్థాయిలో కన్సల్టేషన్ లేకపోవడం, కేజీబీలో కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ వాళ్ళకి ఏమి ఓట్లు లేకపోవడం ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్ లో బలమైనటువంటి సంస్థగా యూటీఎఫ్ పెంచింది. ఇవాళ కేజీబీలో కన్సల్టేషన్ ఉంది. ఇవాళ టీపీటీఎఫ్ టీటీటీఎఫ్ కలిసి ఇవాళ ఐక్యంగా టీపీటీఎఫ్ గా ఉన్నారు. కాబట్టి ఈ ఓటింగ్ కన్సల్టేషన్ అంతా కూడా
ఇవాళ అశోక్ కుమార్ గారికి ఒక అసెట్ గా ఉంటుందని చెప్పేసి టైం పట్టుకున్నా సరే మనం చేసేటువంటి కృషి తప్పనిసరిగా అక్కడ అశోక్ కుమార్ గారికి కూడా గెలుపునే అవకాశాలని మెరుగుపరుస్తాయి, గెలుస్తాడనేటువంటి విశ్వాసం కూడా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తీసుకొస్తా ఉన్నాం. సో ఇటువంటి సందర్భంలో మరి ఇవాళ ఈ 2 నియోజకవర్గాల్లో మనం ఈ అభ్యర్థుల్ని గెలిపించుకోవడం కోసం ఇవాళ ఒక్కటే ఉదాహరణ, ఈ 6 ఏళ్ల కాలంలో నర్సిరెడ్డి గారు ఏం చేశారు? నియోజకవర్గం అంతా కలిగి తిరిగారు, ఏనాడు ఇంట్లో కూర్చోలేదు, ఎప్పుడు చూసినా నిత్యం నియోజకవర్గంలోనే ఉన్నారు. ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలు, విద్యారంగ సమస్యలు తీసుకున్నారు. విద్యా వైద్యం ప్రభుత్వ రంగంలో అభివృద్ధి చెందాలని చెప్పి తెలంగాణ పౌరస్పందన వేదికను పెట్టి ప్రచారంలోకి తీసుకొచ్చారు. తనకు వచ్చినటువంటి కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ మొత్తాన్ని కూడా పాఠశాలలు కళాశాల అభివృద్ధి కోసమే ఖర్చు పెట్టారు. తనకు వచ్చినటువంటి తను కేవలం ఉపాధ్యాయుల ఉద్యోగులే కాకుండా ప్రజా సమస్యల మీద కూడా అవకాశం వచ్చిన సందర్భంలో స్పందించారు, మాట్లాడారు. పేద ప్రజలకి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చేటువంటి వైద్య సాయం 4.5 కోట్ల రూపాయలు ఇవాళ 5.5 సంవత్సరాల కాలంలో పేద ప్రజలకి సీఎం రిలీఫ్ ఫండ్ ఏకైక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎవరంటే నర్సిరెడ్డి గారు. ఇంకా మిగిలిన వాళ్ళకి అసలు ఈ రకమైనటువంటి ప్రొవిజన్ ఉంటుంది. ఎమ్మెల్సీగా సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు ఇప్పించవచ్చు, సాయం చేయొచ్చు అనేటువంటి ఆలోచన కూడా వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళు నర్సిరెడ్డి గారు ఆ పని చేశారు. మరి ఇవన్నీ మనం చూసినప్పుడు మరి ఇంతకంటే ఏం చేయాలి? ఉపాధ్యాయ సమస్యల్ని కారు మీద స్టిక్కర్లు వేసుకొని తిరిగినా ఎవరైనా మీరెవరైనా మీ కారు మీద మీకున్నటువంటి బర్నింగ్ ఇష్యూ తీసుకొని కేజీపీలు కానీ లేదా సిపిఎస్ ఎంప్లాయీస్ కానీ మీ కారు మీద ఏదైనా మీరు స్టిక్కర్ వేసుకొని తిరిగారా మీ సమస్యని? మరి మీ అందరి సమస్యల్ని స్టిక్కర్లు వేసుకొని నర్సిరెడ్డి గారు సొంత కారులో తిరిగాడు కదా, ఇంతకంటే కన్సర్న్ ఏం కావాలా? అందుకని వాళ్ళు ఆలోచించినప్పుడు ఇవన్నీ మనం చూడవచ్చు. అట్లాగే ఇవాళ ఒక ఎమ్మెల్సీగా నల్గొండ నుంచి ప్రగతి భవన్ పాదయాత్ర చేసినటువంటి ఎమ్మెల్సీ కూడా నర్సిరెడ్డి గారు. అంటే శాసన మండలిలో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవడంతో పాటు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు చేసే పోరాటాల్లో భాగస్వామి కావడం, స్వయంగా తానే కాంట్రాక్ట్ లెక్చర్ కోసం నిరాహార దీక్ష, లేదు పిఆర్సీ కోసం నిరాహార దీక్ష, పిఆర్సీ కేజీపీ టైం స్కేల్ లేకపోతే సిపిఎస్ రద్దు, ఇంకా రైతు చట్టాల రద్దు, వీటన్నిటి కోసం నల్గొండ నుంచి ప్రగతి భవన్ పాదయాత్ర చేసినటువంటి ఉద్యమకారుడు ఇవాళ మన ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు. ఇది చాలు ఈ ఉదాహరణ మనం చెప్పి ఇంకా ఇవే కాదు, ఇంకా చెప్పాలంటే మోడల్ స్కూల్స్ కి ట్రాన్స్ఫర్ జరిగినాయి అన్న, కేజీపీఎల్కి 3 సార్లు బదిలీ జరిగినాయి అన్న, కేజీపీఎల్కి 30% ఫిట్మెంట్ ఎట్లా వచ్చింది? ఒక్కసారి ఆలోచించండి. 2021 మార్చిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేసిన పిఆర్సీ ప్రకటన చేసినప్పుడు ఆ తర్వాత మా స్వర్ణోత్సవాలు జరుగుతాయి, మీ స్వర్ణోత్సవాల్లో మీకు బేసిక్గా ఇప్పిస్తామని చెప్పి కేజీపీఎల్తో సహా అందరిలో వేల రూపాయలు కోట్ల రూపాయలు వసూలు చేసి ఇవాటి వరకు స్వర్ణోత్సవాలు జరపలేదు. ఆ ముఖ్యమంత్రి మారిపోయిండు, కానీ ఇవాటి వరకు కేజీపీఎల్కి మాత్రం బేసిక్ పే రాలేదు. అదే ఆనాడు 30% ఫిట్మెంట్ 30% ఎన్హాన్స్మెంట్ అనేది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరికీ చేస్తామని కేసీఆర్ చెప్తే 63 జీవోస్ ఇచ్చినప్పుడు ఆ జీవోల్ని వీళ్ళకి అమలు చేయాల్సిన అవసరం లేదు, అందుకంటే ముందే వీళ్ళకి జీతాలు పెంచామని చెప్పి ఎస్పీడి దేవసేన ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి రాస్తే నర్సిరెడ్డి గారు యూటీఎఫ్ పక్షాన్ని వెళ్ళి మాట్లాడి ఆ విషయంలో అది కరెక్ట్ కాదు, ముఖ్యమంత్రి అసెంబ్లీలో చేసిన ప్రకటన ప్రకారం వచ్చిన జీవోల ప్రకారం వాళ్ళకి 30% ఎన్హాన్స్మెంట్ ఇవ్వాలని చెప్పి పట్టుబట్టి జూన్ 2021 నుంచి వాళ్ళకి ఎరియర్స్ 6 నెలల ఎరియర్స్ కూడా ఇప్పించినటువంటి చరిత్ర ఉంది వాళ్ళ. అందుకని వాళ్ళకి 12 నెలల జీతం దగ్గర నుంచి 2 నెలల దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఎవరు చేయించారు అని అంటే ఎవరి హయాంలో జరిగినంటే ఇవాళ ఎమ్మెల్సీ గారి కృషి ఫలితంగా ఉపాధ్యాయ సంఘాలు కృషి ఫలితంగా వచ్చినటువంటి దాంట్లో ఎక్కడ కూడా డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఈ ఉపాధ్యాయ సంఘాల్లో మేమున్నామని చెప్పి హర్షవర్ధన్ రెడ్డి క్లెయిమ్ చేస్తాడు, టీఆర్పీ క్లెయిమ్ చేస్తాడు. వీళ్ళెవ్వరికీ వీటితో అసలు సంబంధమే లేదు. అయినా సరే ఇవాళ ఎందుకంటే చెప్పుకుంటూ పోతే అబద్ధాలు నిజం చేయొచ్చు అన్నట్టుగా ఒకడన్నా తిరగపోతారు అనేటువంటి పరిస్థితులకు వస్తూ ఉన్నారు. వీటన్నిటి మనం దృష్టిలో పెట్టుకోవాలి. కానీ వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ విషయాలన్నీ మనం గమనించినప్పుడు ఇవన్నీ మనం ఓటర్ల దగ్గరికి పోయినప్పుడు చెప్పడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు మనం చేయాల్సిన పని ఈ విషయాన్ని కిందికి తీసుకెళ్లేటప్పుడు ఏ మేనేజ్మెంట్ ఆ మేనేజ్మెంట్
ఇవాళ కాంట్రాక్ట్ నుంచి రెగ్యులైజ్ అయిన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ కావచ్చు, ప్రిన్సిపాల్స్ కావచ్చు, లేదా డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కావచ్చు, యూనివర్సిటీ లెక్చరర్స్ కావచ్చు, అట్లాగే మోడల్ స్కూల్ టీచర్స్, 5 రకాల రెసిడెన్షియల్ స్కూల్ టీచర్స్ కావచ్చు, కేజీబీఎస్ కావచ్చు, జిల్లా పరిషత్, మండల పరిషత్, గవర్నమెంట్ టీచర్స్ కావచ్చు. ఎవరికి ఏ సమస్య ఉన్నా ప్రతి సమస్యని అడ్రస్ చేసింది ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ లేదా ఎమ్మెల్సీ గారి నాయకత్వంలో ఇతర సంఘాలు చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గమనిస్తూ మరి వీటిని ఉపాధ్యాయులకు ఎఫెక్టివ్గా తీసుకెళ్దాం, మనం తప్పనిసరిగా గెలిపించుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఇవాళ ఉన్న ఈ కొద్ది సమయంలో మనకి మొత్తం మీద ఈ నియోజకవర్గంలో సగం ఓట్లు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ నియోజకవర్గం మీదనే కాన్సన్ట్రేషన్ కావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఉన్న క్యాండిడేట్ ఎట్లా ఉన్నారంటే స్థానికుడిని, మీ వాడిని, లోకల్ ఎవరు ఎక్కడే లోకల్, నియోజకవర్గం మొత్తంలో ఎక్కడున్నా లోకలే కదా. ఎవరో ఒకళ్ళు ఎక్కడ పుడితే అక్కడ లోకల్ అవుతారు. మరి అందుకని నువ్వేమో లోకలే పనికిరాదు, 317లో లోకల్ స్టేటసే పనికిరాదు అన్నోడివి నేను లోకల్ అని క్లెయిమ్ చేసుకుంటే నీకు ఎట్లా ఓటేస్తారు? అసలు ఓటు అడిగే అధికారాలు నీకు ఎక్కడుందని చెప్పి కూడా క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ సందర్భంలో ఈ నియోజకవర్గంలో మనం క్యాంపెయిన్ చేసే సందర్భంలో డోర్ క్యాంపెయిన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది చాలా ఇంపార్టెంట్. గత ఎన్నికల్లో ఖమ్మం, నల్గొండ జిల్లాలో 3-4 సార్లు కూడా ఒక్కో ఇంటికి తిరిగి అయ్యా ఇంకా రావద్దు మీరు, మేము ఓటేస్తామని చెప్పి స్కూల్లో, ఇళ్లలో కూడా చెప్పించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా కనీసం ఒక్కసారి ఉన్న టైం తక్కువ ఉంది కాబట్టి ఒక్కసారైనా ప్రతి ఓటర్ని వ్యక్తిగతంగా కలుసుకోవాలి. అది స్కూల్లోనూ, ఇంటి దగ్గర. స్కూల్లో కలవడానికి కూడా ఇవాళ ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. ఎలక్షన్ కమిషన్ ఆంక్షలు ఇవన్నీ ఎప్పుడు ఉండేవే, కొత్తవేం కాదు. కాకపోతే ఇప్పుడు వచ్చిన కలెక్టర్లు అంతా కొత్తలు కాబట్టి మళ్ళోసారి వాళ్ళు చదువుకొని రీట్రేట్ చేసి ఉత్తర్వులు ఇస్తే ఇచ్చుండొచ్చు. కానీ మనం ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థులకు మ్యాండేట్ ఇస్తే ఉపాధ్యాయులు ఓటర్లు, ఉపాధ్యాయులు దొరికే స్కూల్లో మరి ఉపాధ్యాయ సంఘాలు స్కూల్కి వెళ్ళి ప్రచారం చేయకపోతే ఎక్కడికి వెళ్ళి ప్రచారం చేయాలి? అందుకని దీని విషయంలో ఎవరు కూడా కంప్లైంట్ పెడతారనో అబ్జెక్షన్ పెడతారని అనుకోవాల్సిన అవసరం లేదు. మేము తిరుగుతూనే ఉన్నాం. కూడా కలుపుకొని ఇప్పుడు ఆ టీమ్స్ అన్నీ కూడా జిల్లాలో 50 మందికి ఒక టీం చొప్పున ముగ్గురు బాధ్యులు ఆ టీంలో ఉండేట్టు కనుక్కున్నాం. ముగ్గురు కాబట్టి 4 లేదా 2కైనా, లేకపోతే ముగ్గురు ఉంటే ఒక టీంలో 50 బదులు 100 ఓట్లైనా పెట్టుకొని మనం ప్రతిరోజు ఈవినింగ్ 2 hours 3 hours టైం ఇస్తే ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈరోజు ఎట్లా మీరు సమావేశంలో కూర్చున్నారో ఇదే పద్ధతిలో ఈ జిల్లాలో మీరు పనిచేసే మీ రెసిడెన్షియల్ ఏరియాలో ఓ 3 గంటల పాటు టైం కేటాయిస్తే తప్పనిసరిగా ప్రతి ఓటర్ని కలవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి కృషి, డోర్ క్యాంపెయిన్ అనేటువంటిది చాలా అవసరం. దాంతోపాటు సోషల్ మీడియాలో ఇవాళ గ్లోబల్ ప్రచారం నడుస్తూ ఉంది. వాటన్నిటిని కౌంటర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన పాజిటివ్ క్యాంపెయిన్ మనం ఏం చేస్తాం, మన ఎమ్మెల్సీ గారు ఏం చేస్తారో ఇంతకుముందు రమేష్ గారు చెప్పారు. ఆ బుక్ నర్సిరెడ్డి గారు వేసిన బుక్ చూస్తే ఆయన ఎంత ఏ విషయాల మీద శాసనమండలిలో మాట్లాడాడో క్లియర్ గా ఉంది. వాటిని కూడా కిందికి ప్రచారం చేసేదానికి ఇప్పుడు మనం పుస్తకాలు చదవడం, పేపర్లు చదవడం మర్చిపోయాం. పేపర్ని కూడా వాట్సాప్ లో పెడితే చదువుతాం, పుస్తకాలు కూడా వాట్సాప్ లో పెడితే చదువుతాం. కాబట్టి ఆ మ్యాటర్ని బ్రీఫ్ గా రోజు ఒక టిడ్బిట్ లాగా వాట్సాప్ లో పెడతా ఉంటే అది చదువుతారు ఓపికగా. కాబట్టి ఆ రకమైనటువంటి కృషి జరగాల్సినటువంటి అవసరం ఉంది. పోస్టర్లు వెళ్ళాలి, మన మీద జరిగే దుష్ప్రచారం ఏదైనా ఉంటే దానికి కౌంటర్ అటాక్ కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కృషి అంతట్లో కూడా అందరూ అరమరికలు లేకుండా సమన్వయంతో కలిసి పనిచేసినట్లయితే తప్పనిసరిగా పోయినసారి కంటే మంచి మెజారిటీ తోటి ఫస్ట్ కౌంట్ లోనే ఈసారి కూడా బయటపడతాం. పోయినసారి 35 ఓట్లు తక్కువతో సెకండ్ కౌంట్ లోకి వెళ్లాల్సి వచ్చింది. కానీ ఈసారి ఫస్ట్ కౌంట్ లోనే నర్సిరెడ్డి గారిని గెలిపించుకోవడం ద్వారా మన సత్తా ఏంటో నిరూపిద్దామని చెప్పేసి అందరికీ అర్థం చేస్తూ ఆ రకంగా 2 నియోజకవర్గాల్లో కూడా ఇవాళ టీఎస్యూ నుంచి ఇద్దరు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఇక్కడ నర్సిరెడ్డి గారు పోటీలో ఉన్నా, ఒకరు ఇక్కడ ఒకరు అశోక్ కుమార్ గారి కోసం పనిచేయాలని చెప్పేసి ఇద్దరం చెరో పక్కకి డిసైడ్ చేసుకున్నాం. ఆ రకంగా ఇవాళ అక్కడ నియోజకవర్గంలో ఉన్న ఎవరిని కూడా లక్ష్మారెడ్డి గారు ఉన్నారు, శాంత్ కుమార్ గారు ఉన్నారు, సత్యానంద్ గారు, శ్రీధర్ గారు, వీళ్ళెవ్వరు, జ్ఞాన్ మంజర్ గారు ఇంక్లూడింగ్ మీ మైసెల్ఫ్ ఆ నియోజకవర్గంలో ఉన్నా నేను ఒక్కడే తప్ప మిగిలిన వాళ్ళు ఎవరిని కూడా ఈ నియోజకవర్గానికి రావద్దని చెప్పాము.
ఎందుకంటే ఆ నియోజకవర్గంలో గెలుపు కూడా మందే బాధ్యత. కాబట్టి ఆ నియోజకవర్గంలో ఉన్నట్టు రాష్ట్ర అధికారులంతా అక్కడ బాధ్యత తీసుకొని పనిచేయండి. ఇక్కడ ఉన్నటువంటి ఆఫీస్ బేరర్లు ఇక్కడున్న మేమంతా కూడా ఇక్కడ చూసుకుంటామని చెప్పేసి చెప్పాం. ఆ రకంగానే మరి టీపీడీఎం మిత్రులు కూడా ఇక్కడ అడమరికలు లేకుండా కలిసి ఏవైనా మన మధ్య విభేదాలు ఉండవని కాదు, ఒకే సంఘంలో రకరకాల అభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు మరి 2-3 మనం వేర్వేరు సంఘాలుగా ఉన్నప్పుడు మన మధ్య ఆధిపత్య పోరాటం ఉండొచ్చు, లేదా అడమరికలు కొన్ని ఉండొచ్చు, అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. వాటన్నింటినీ కూడా ఈ ఎన్నికలకు ఆటంకం కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ మనకి అసలు ఉపాధ్యాయ ఉద్యమంలో ఫెడరేషన్ అభ్యుదయ భావజాలం ఉన్నదే తక్కువ. ఇవాళ మనలో లేకుండా ఉన్నటువంటి టీచర్లు ఆల్మోస్ట్ 50% ఇంకా బయట ఉన్నారు. పూర్తిగా సంఘాల వెనుక, అవకాశాల సంఘాల వెనుక ఉన్నారు. వాళ్ళందరినీ మనం ఆకర్షించుకోవాల్సినటువంటి ఆ స్పేస్ మనం ఆక్యుపై చేయాల్సిన సందర్భంలో మనలో మనమే ఘర్షణ పడటం వల్ల మనలో మనమే ఇబ్బంది పడతాం. అందుకని వీటిని పక్కన పెట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం అక్కడ ఇక్కడ కూడా మన అభ్యర్థులు గెలిపించుకోవడానికి కోసం ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత కాలంలో ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు మన అభ్యుదయ ఫెడరేషన్ భావజాలాన్ని సాధారణ ఉపాధ్యాయులు అందరిలోకి తీసుకెళ్లి మెజారిటీ ఉపాధ్యాయుల్ని మన వైపు తీసుకొచ్చుకునే దానికోసం మన ఐక్యోద్యమాన్ని మరింత బలోపేతం చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ మన ఐక్యతకి, మన ఐక్య ఉద్యమాలకి ఆలంబనగా ఈ ఇతర అభ్యర్థులు ఉంటారని చెప్పి వారి గెలుపు కోసం మరోసారి కృషి చేస్తామని చెప్పేసి మరోసారి మీ అందరికి అప్పీల్ చేస్తూ నాకు అవకాశం ధన్యవాదాలు తెలుపుతూ సెలవు ఇస్తాను.